నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఎల్ఐసి 69వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శివనారాయణ స్వామి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఎల్ఐసి మేనేజర్ రంగారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎల్ఐసి ప్రతి జీవితంలోనూ వెలుగు నింపే విధంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు తట్టుకొని నేడు దేశంలోనే ఆర్థికంగా బలపడిందని వారు కొనియాడారు. నెక్స్ట్ మన డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్ర సార్ గారు, నెక్స్ట్ మన ఐసీయూ బ్రాంచ్ సెక్రటరీ అయిన శ్రీనివాస సార్ గారు రావాల్సింది. నెక్స్ట్ మన లీఆఫీ నాయకులైన జనరల్ లీడర్ నారాయణ సార్ గారు రావాల్సింది. ఎల్ఐసి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో పిలిచిందే తడవుగా తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి కొద్దిసేపు ఈ అత్యున్నతమైనటువంటి సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థకు తన విలువైన సమయాన్ని కేటాయించేదానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కదిరి డివిజన్ డిఎస్పి గారు శివనారాయణ స్వామి గారికి మా అందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, ఈ జీవిత బీమా సంస్థ 69వ సంవత్సర సందర్భంగా విచ్చేసిన మా స్టాఫ్ సిబ్బందికి, మిత్రులకు, ఏజెంట్లకు, అలాగే విలేకరుల మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, 1/9/1956 సంవత్సరంలో ఏర్పడినటువంటి భారతీయ జీవిత బీమా సంస్థ అంతకుముందు దాదాపు 250 ప్రైవేట్ కంపెనీలు, అంటే 1956 కంటే ముందు ఈ దేశంలో 250 పైచిలుకున్నటువంటి ఈ జీవిత బీమా సంస్థ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు మోసం చేస్తూ, ప్రజలను దగా చేస్తూ, వారి సొమ్మును దోచుకుండే సమయంలో ఆ విపత్కర పరిస్థితుల నుండి ఈ ప్రజల సొమ్ముకు ఒక భద్రత చేకూర్చాలనేటువంటి సదాభిప్రాయంతో నాటి ఈ దేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, ఈ దేశ తొలి ఆర్థిక మంత్రి అయినటువంటి సిడి దేశ్ముఖ్ గారి ఆధ్వర్యంలో ఈ 250 జీవిత బీమా కంపెనీలన్నిటినీ ఒక ఛత్రము కిందికి, ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి భారతీయ జీవిత బీమా సంస్థ అని ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, నాడు ఈ భారతీయ కేంద్ర ప్రభుత్వము పెట్టిన పెట్టుబడి ఎంతంటే 5 కోట్ల రూపాయలు మాత్రమే, కేవలం. అంటే 5,000 కోట్ల రూపాయలను 5 కోట్లు 5 కోట్లు మాత్రమే. ఆ 5 కోట్ల రూపాయలు ఈరోజు లక్షల కోట్లు దినదినాభివృద్ధి చెంది ఈ సంస్థ ఆ యొక్క ప్రజల సొమ్మును ప్రజల కోసమే అన్నట్లుగా ఈ దేశంలో రోడ్వేసు, రైల్వేసు, ఎయిర్వేసు, ఈ రంగంలో ఎల్ఐసి జీవిత బీమా సంస్థ పెట్టుబడి లేదు అనేదానికి లేకుండా ప్రతి రంగంలో కూడా ఈ ఏజెంట్లు, ఈ స్టాఫ్ కష్టపడి ప్రజల నుండి సేకరించి వారి నమ్మకంతో వారి మనసును గెలుచుకొని వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆ సేకరించిన ఆ ధనాన్ని, ఆ మొత్తాన్ని ప్రజల కోసమే మరి దాన్ని తిరిగి పెట్టడం అనేది నిజంగా మేమందరం ఇంత గొప్ప సంస్థలో ఉన్నందుకు మేమంతా గర్విస్తూ, ఈ సందర్భంగా ప్రజలు ఏదైతే ఈ జీవిత బీమా సంస్థ మీద నమ్మకం పెట్టుకున్నారో, ప్రజలు ఏదైతే ఈ జీవిత బీమా పట్ల ఒక సదభిప్రాయంతో ఉన్నారో, వారి అభిప్రాయాన్ని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా మరింత మేమంతా పునరంకితమై వారి సేవలో తరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ సమావేశానికి ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా మన డిఎస్పీ సార్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. ఏజెంట్స్ కానీ అందరికీ కూడా ఈ 69వ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మన జీవిత బీమా సంస్థ అనేది ప్రజల డబ్బు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతూ ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా ఉందంటే ఈరోజు ఎల్ఐసి సంస్థనే. ఈరోజు ప్రజల డబ్బు ప్రతి ఒక్కరికి, సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా విద్యుత్ శక్తికి కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎక్కడైనా మన పెట్టుబడి పెట్టి
ఈ దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక సంస్థ మన జీవిత బీమా సంస్థ. అలాగే ఈరోజు ఈ దేశంలోనే కరప్షన్ లేకుండా 99.9% కరప్షన్ లేకుండా నడుస్తున్న ఏకైక సంస్థ కూడా మన జీవిత బీమా సంస్థ. అట్లాంటి సంస్థ ఈరోజు నిజంగా చెప్పాలంటే 23-24 కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళవి మన సంవత్సరానికి 5 లక్షల పాలసీలు 6 లక్షల పాలసీల కన్నా లేవు. మనము ఒక్క రోజులో ఇండియా వైడ్ ఒక్క రోజులో 5 లక్షల పాలసీల పైన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించిన ఘనత మన సంస్థకు దక్కింది మిత్రులారా. అట్లాంటి ఎన్నో అద్భుతాలు సృష్టించుకుంటూ మన ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజా అభిమానాన్ని పొందుతూ ఈరోజు అన్ని పాలసీలు కలిపి దాదాపు 40 కోట్ల పాలసీలు మన దగ్గర ఉన్నాయి. 40 కోట్ల పాలసీలు అంటే 3 దేశాలకు మాత్రమే మన జనాభా కన్నా ఎక్కువ ఉన్నారు. కాబట్టి అంత పటిష్టంగా ఉన్నటువంటి మన జీవిత బీమా సంస్థను ఇంకా మనం అందరం కలిసి మొత్తం స్టాఫ్ కానీ ఏజెంట్ సంస్థ 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ. 1956కు ముందు మన సంస్థ ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్తో ఉండి అక్కడంతా అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ అందరికీ బాగా మోసపూరితంగా మనం చేయడం వల్ల ఆనాటి సిడి దేశ్ముఖ్ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మన ఇన్సూరెన్స్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ మన దేశానికే వెన్నెముకలాగా మన ఫైనాన్షియల్ సపోర్ట్గా మన ఇన్సూరెన్స్ ఎంతో ఎదిగింది. సో ఇప్పుడు కూడా దేశాని కోసం ఎన్నో రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి ఇది కూడా మన సపోర్ట్ ద్వారానే ఈ నేషన్ బిల్డింగ్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మనం ఇంత ఆర్గనైజేషన్లో మనం ఉండడం మనకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. సో కాబట్టి మనం మరింత ఇంకో నడుం బిగించి ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్కు మనకు ప్రైవేట్ మళ్ళీ సార్ చెప్పినట్టు 2000 తర్వాత ప్రైవేట్ కంపెనీని మళ్ళీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాంటి వాటిని అధిగమించుకొని మనం మరింత ఇదిగా మనం కార్పొరేషన్ ముందుకు తీసుకోగలిగితే కన్నా మనకు చాలా ఆరోగ్యకరంగా బాగా ఉంటుంది. ఈవెన్ పబ్లిక్కి మనం ఇచ్చేటువంటి పాలసీల్లో కానీ సర్వీసింగ్లో కానీ చాలా ముందులో ఉన్నాము. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్లో కూడా ఎత్తుకుంటే ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా 99.something% మనమే ముందున్నాము. ఇది చాలా గొప్ప విషయము. సో అట్ ది సేమ్ టైం మనము ఈవెన్ డిజిటలైజేషన్లో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈవెన్ లోన్ కానీ ఇమ్మీడియట్గా ఏదైనా చేంజ్ ఆఫ్ నామినేషన్స్ కానీ మనకి నెఫ్ట్ లాంటి పద్ధతులు వచ్చి పార్టీకి ఇమ్మీడియట్గా మనము సెటిల్మెంట్ బాగా చేస్తున్నాము. సో ఇలాంటి పద్ధతిని మనము అవలంబించి మరింత మెరుగుపరుచుకొని మనందరం కూడా ఇంకొద్దిగా నడుం బిగించి మన కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మిత్రులందరికీ మరొకసారి ఈ 69వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు విశిష్ట అతిథి మన డిఎస్పీ గారు శ్రీ జె శివనారాయణ స్వామి గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి అందరి మిత్రులకు మొదలంగా మన కస్టమర్ దేవుళ్లకు, ఏజెంట్ మిత్రులకు, డెవలప్మెంట్ ఆఫీసర్కు, స్టాఫ్ మెంబర్స్కు మరియు అందరికీ కూడా 69వ ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఫ్రెండ్స్, ఎల్ఐసి గురించి మీ అందరికీ తెలుసు. ఎల్ఐసి అంటే ప్రతి ఇంటిలో ఉండే పేరు, ప్రతి ఇంటి పేరు అంటాం. మామూలుగా బయట ఒక ఫోటో కాపీ తీయాలంటే కనుక జిరాక్స్ అనేది ఎట్లా పర్యాయపదం అయిందో మనకు ఎల్ఐసి అంటే కనుక అలాగా ఇన్సూరెన్స్ అనే పదానికి పర్యాయపదంగా మారినటువంటి ఎల్ఐసి ప్రతి ఇంటిలో వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములుగా కలిగి ఉన్నారు. మిత్రులారా, మనందరికీ తెలుసు 1956 సెప్టెంబర్ 1వ తారీఖు దీన్ని జాతీయకరణ చేయడం జరిగింది. జాతీయకరణ కంటే ముందర 245 ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలు నడిచేటప్పుడు అప్పుడు చాలామంది కస్టమర్స్ చాలా మోసాలకు గురి అవుతూ అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అవన్నీ గమనించి అప్పటి ప్రభుత్వము దాన్ని జాతీయకరణ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఇన్సూరెన్స్ సంస్థ ఉండాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందాలి, ఆర్థిక పరిస్థితి లేదా ఇన్సూరెన్స్ రంగంలో ఉద్దేశంతో జాతీయకరణ చేయడం జరిగింది 1956 సెప్టెంబర్ 1వ తారీఖు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 69 సంవత్సరాలుగా అనేక రకాలుగా మన ఎల్ఐసి అభివృద్ధి అవుతూ ఈ రోజు 2040 బ్రాంచులతో
తర్వాత ఒక సెంట్రల్ ఆఫీస్, 8 జోనల్ ఆఫీసులు, ఇంత రకంగా 1 లక్ష ఉద్యోగస్తులు, తర్వాత 15 లక్షల ఏజెంట్లతో దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈ దశ నుంచి ఆ దశ వరకు తూర్పు పడమర అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ, తర్వాత దేశానికి వెన్నెముకగా ఉంటూ, ఆర్థికంగా వెన్నెముకగా ఉంటూ ఈరోజు దాదాపుగా 47 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. 47 లక్షల కోట్లు అంటే ఒకసారి లెక్కలు సున్నలేసేకే మనకు సరిపోదు. అంత ప్రజల మన్ననలు చూరుకున్నటువంటి సంస్థ. ఈరోజు దేశానికి ఏదైనా అవసరమైందంటే ఫైనాన్షియల్గా ఎల్ఐసి వైపే చూస్తారు ఎప్పుడు కూడా. ఎల్ఐసి ఏమైనా పెట్టుబడులు పెడతాదనేది. ఈ అనేక రకమైనటువంటి రంగాల్లో దేశానికి ఏదైతే పట్టుకొమ్మలైనటువంటి అనేక రంగాల్లో దీని పెట్టుబడులు ఉన్న ఎల్ఐసికి సంబంధించినవి. ప్రజల డబ్బు ప్రజల కొరకే అనే ఒక ఉద్దేశంతో నూక్ అండ్ కార్నర్ ప్రతి మూలకు ఇన్సూరెన్స్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఐసి 1.0లో భాగంగా 1956 నుంచి 2000 సంవత్సరం వరకు ఎల్ఐసి మార్కెట్ లీడర్గా కొనసాగి దాదాపుగా 30 కోట్ల కస్టమర్స్ను కలిగి ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థగా మనం భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది మిత్రులారా. తర్వాత గవర్నమెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ రంగాన్ని ఓపెన్ అప్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ వారికి కూడా అప్పచెప్తే కనుక మరింత అంటే దేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ అందుతుంది అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 25 కంపెనీలు అంటే 25 ఏళ్ల కిందట దాదాపుగా 23-24 కంపెనీలు ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పటికీ అన్ని ప్రైవేట్ కంపెనీలను కూడా తట్టుకొని ఈ రోజుకు కూడా మనము మార్కెట్ లీడర్గానే ఉన్నదానికి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. దాదాపుగా 60 నుంచి 62% షేర్ తోటి మార్కెట్ లీడర్గా ఉన్నాం. ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వారి ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటాం, వాళ్ళు కూడా ఎక్కువ పాలసీలు అమ్మేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అందడానికి అన్ని కంపెనీలు కూడా తోడ్పాటు అందజేస్తున్నప్పటికీ ఈ 25 ఏళ్లలో మార్కెట్ లీడర్గా ఎల్ఐసి మాత్రమే కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది మిత్రులారా. తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు 2021-22 ప్రాంతంలో ఎల్ఐసి 3.0 అంటే కనుక ఎల్ఐసిని కూడా కొంత ప్రజలకు అంటే పెట్టుబడిదారుగా చేయాలనే ఉద్దేశంతో ఒక 3.5%ను షేర్ చేయడం అమ్మడం జరిగింది. 3.5% షేరు ప్రజలకు షేర్ హోల్డర్ రూపంలో చేయడం జరిగింది. ఇప్పటికి కూడా 96.5 గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. 3.5% మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఇటీవల మీరు పేపర్లో కూడా చూసి ఉంటారు, గవర్నమెంట్కి మనము 7,300 చిల్లర కోట్లు డివిడెండ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎప్పుడో 1956లో గవర్నమెంట్ 5 కోట్ల పెట్టుబడికి గాను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా 1000 నుంచి 2,000, 3,000, 4,000, 5,000 కోట్లలో ఇస్తూ రీసెంట్గా 7,300 కోట్ల చెక్కును ఆ రోజు 5 కోట్లు పెట్టుబడి పెట్టిన దానికి గాను ప్రభుత్వ ఆధ్వర్యంలో మన సంస్థ నడుస్తుందని గాను 96.5% వారి షేర్ ఉన్నందుకు గాను 7,330 కోట్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఎల్ఐసి నుంచి. అదేవిధంగా మిగతా బోనస్ అంతా కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో కానీ ప్రజలకు మిగతా సర్వీస్ అందజేయడంలో కానీ ఎల్ఐసి సంస్థ ఎప్పుడు కూడా అందరికంటే ముందుంటుంది, ఎల్ఐసి తర్వాత ఎవరైనా కానీ. కాబట్టి దీనిలో భాగంగా దీనిలో తోడ్పాటు అందజేసేదానికి మన మీద నమ్మకం పెట్టుకున్న కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మన స్టాఫ్ ఏజెంట్ మిత్రులు కానీ లేదా స్టాఫ్ కానీ చాలా రకాల సర్వీస్ చేస్తూ వారందరి మనల్ని కొనసాగుతున్నాయి. ఇప్పటికి 65 సంవత్సరాలు అయింది. ఇది మరిన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత అభివృద్ధి కావాలని, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, 15 లక్షల మంది ఏజెంట్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే అది కేవలం ఎల్ఐసి యొక్క దూరదృష్టి అనొచ్చు. అంటే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా. తర్వాత తరచూ వచ్చే మార్పులు కూడా ఎప్పుడు ఎల్ఐసి అడాప్ట్ చేసుకొని అంటే ఎప్పుడు కూడా మాన్యువల్గా కాకుండా ఇప్పుడు డిజిటలైజేషన్లో భాగంగా డైవ్ అనే ఒక కొత్త ప్రాజెక్టు, సర్వీసెస్ ఎప్పటికప్పుడు అంటే తక్కువ మందితో ఎక్కువ వర్క్ ఎట్లా చేయించాలనే ఉద్దేశంతో డైవ్ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టి స్పీడ్గా యాక్యురసీగా కస్టమర్లకు సర్వీసెస్ అందజేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా అతి తొందరలో అవుతాయి. తర్వాత కస్టమర్ యాప్లు అనేది, తర్వాత ఏజెంట్లకు కూడా యాప్లు రకరకాల ఇప్పుడు కూడా మనం కూడా మారవలసిన అవసరం ఉన్నది. ఇంకా మాన్యువల్ అనేది కాకుండా డిజిటలైజేషన్ రూపంలో భాగంగా ప్రపంచమంతా కూడా డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నప్పుడు మనందరం కూడా అటువైపుగా వెళ్ళి మరింత మన సర్వీసెస్ను ముందుకు తీసుకుపోవాలని ఈ 69 ఏళ్ళు మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములైనందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్రాంచ్ మేనేజర్ రంగారెడ్డి మిత్రుడు గురించి 2 నిమిషాల్లో. మేమంతా క్లాస్మేట్స్ యూనివర్సిటీలో, డిగ్రీ క్లాస్మేట్స్, డిగ్రీ సేమ్ బ్యాచ్. యూనివర్సిటీ కొన్ని కారణాల వల్ల ఆయన 1 సంవత్సరం ముందు రావడం, నేను వెనకలు రావడం, తర్వాత వివిధ రంగాల్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సిబ్బందికి, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్స్ మరియు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.
ఎల్ఐసి గురించి అప్పుడప్పుడు నేను కూడా ఆలోచన చేస్తుంటాను. ఎందుకంటే మనిషికి ప్రాథమిక అవసరాలైన గాలి, నీరు, ఆరోగ్యంతో ఆహారం తర్వాత ఇన్సూరెన్సే అవసరం. కానీ ఎల్ఐసి ఒక రకంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే అది జనాలలోకి తీసుకుపోలే. అది జనాలలోకి తీసుకుపోతే కస్టమర్స్ మీరు స్లాట్ ఇవ్వాలా. ఏజెంట్స్ అంతా కూడా ఈరోజు ఈ 10 మందికేనాయా మీకు ఇవ్వలేము, రేపు 20 మీకు కాదు, మీకు వచ్చేందుకు పలానా 8వ తేదీ మీరు రావాలా. ఆ స్థాయికి వస్తుంది కూడా ప్రజలకు అవగాహన వస్తే. ఎందుకంటే మన భారతదేశంలో ఎట్లుంటుందంటే ₹1 తక్కువ అంటే లారీలో ప్రయాణం చేస్తారు జనాలు, లేకపోతే ఆటోకి వెళ్ళిపోతారు ₹1 తక్కువ అంటే. అంటే అటువంటి ఆర్థిక పరిస్థితి అవగాహన లేని ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అవగాహన ఒకసారి వచ్చిందంటే మాత్రం డైల్ 100 కానీ 108, ఇప్పుడు చూడండి 108 రావాలంటే మీకు టైం పడుతుంది. సార్ మేము ఒక అర్ధగంట పడుతుంది, వేరే ఊర్లో ఉన్నాం సార్ అంటారు. అంటే ఎందుకు అది అవగాహన వచ్చింది జనాలందరికీ 108 సేవ చేస్తారని. ఎల్ఐసి సేవ చేస్తుంది కానీ అది ప్రజల్లోకి పోలే. ప్రజల్లోకి పోయిన రోజు మీరు పాలసీలు చేసేదానికి టైం ఉండదు. మీరు ఇప్పుడు పాలసీలు కావాలంటున్నారు కానీ పాలసీలు చేసేదానికి టైం ఉండదు. ఉదాహరణ చెప్తాం, 10 మంది ఉన్నాం మనం, 10 2 వీలర్లు 4 వీలర్లు ఉంటాయి. 10 2 వీలర్లు 4 వీలర్లకి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ 10 మందికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే 2 వీలర్ 4 వీలర్ కంటే మనిషి ప్రాణం, మనిషి జీవితం విలువైంది కదా. అంటే ఇక్కడ అవగాహన లేక అంతే. 2 వీలర్కి 4 వీలర్కి ఎల్ఐ చేసినప్పుడు మనిషికి ఎందుకు చేసుకోలేడు? చేసుకునే శక్తి ఉంటుంది కానీ అవగాహన లేక చాలామంది చేసుకోలేదు. అందువల్ల నేను గతంలో కూడా ఆదోళనలో కూడా చెప్పినాను, దీన్ని పాఠ్యాంశంలో చూపించాలి. ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసినా మంచిదే. అంటే ఎల్ఐసిలో చేస్తే మంచిదే, ఎల్ఐసి కాకుండా వారు నచ్చిన కంపెనీలో చేసినా కూడా మంచిది. ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రాథమిక అవసరం అని గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పాను. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాతనే డబ్బులు లేని విలువ తెలుస్తుంది. సంపాదించే మనిషి ఉన్నంత వరకు డబ్బు విలువ ఎవరికి తెలియదు. ఎందుకంటే మనిషి సంపాదిస్తుంటాడు, ఆ డబ్బు వస్తుంటుంది, వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడైతే ఆ కుటుంబంలో సంపాదించే మనిషి కోల్పోతే డబ్బు అవసరమైనప్పుడు దీని యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు కట్టేదా. అందువలన ఇవన్నీ ముందుగానే మనం ప్రజలకు చేరవేస్తే ఈ సర్వీసెస్ మరింత ప్రజలకు చేరువవుతాయి. అదేవిధంగా పాఠ్యాంశాల్లో చొప్పిస్తే పిల్లలకు మైండ్లో పడితే ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ యొక్క అవసరము, లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క అవసరము. ఎందుకంటే గతంలో ఇన్సూరెన్స్ మా దగ్గర కూడా ఏజెంట్లు వచ్చేవాళ్ళు చాలామంది. వాళ్ళంతా పాపం ఇన్సూరెన్స్ అంటే కట్టరేమో అని, ఇది ఒక పొదుపు అని, ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసే డబ్బులు దానికంటే ఎక్కువ వస్తాయని రకరకాలుగా కట్టించాలనే ఉద్దేశం. అంతే, చెడ్డ ఉద్దేశం కాదు, కట్టించాలనే ఉద్దేశం. ఎందుకంటే మనం అంతా పొదుపు మీదనే ఉంటుంది దృష్టి. ఇన్సూరెన్స్ అంటే సేఫ్టీ మీద ఉండదు కాబట్టి ఇది పొదుపు కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ప్లస్ మరి మీకు సేఫ్టీ, మరి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఇన్ని చెప్తే కానీ కట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది, చాలామంది కడతారు. మార్కెట్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ స్పేస్ ఉండేది ఏంటంటే ఇన్సూరెన్స్. ఎందుకంటే 140-150 కోట్ల జనాభాలో 40 కోట్ల మంది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటారు. ఆ 40 కోట్లలో కూడా ఓవరికి 2-3 పాలసీలు ఉంటాయి. అట్లా లెక్కేస్తే 20 కోట్ల మందికి ఉంటుంది, అంతే కదా. ఒక వ్యక్తి 2-3 పాలసీ కాబట్టి 120 కోట్ల మంది ఇంకా ఖాళీ ఉండరు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలి వాళ్ళంతా. మీ పని అంతా వాళ్ళతో కట్టించడం. కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంది. అంటే బిజినెస్ స్పేస్, అంటే బిజినెస్ పర్సన్స్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇది ఒక సర్వీస్ కూడా చెప్పినా కదా గతం. ఏదైనా మనిషి కోల్పోయినప్పుడు మీరు చేసే సర్వీసు దానికి విలువ లేదు. ఆ మనిషి చూస్తుంటాడు. మామూలుగా మనం పెళ్ళిళ్ళకి పోతే మామూలుగా సదింపులు పెడుతుంటాం. అట్లా అనుకోని సంఘటన పోతే పెట్టాలి సదింపులు వాస్తవంగా. ఎందుకంటే ఆ కుటుంబానికి అప్పుడు అవసరం డబ్బులు, పెళ్ళినప్పుడు ఎవరికి అవసరం లేదు డబ్బులు. ఎవరికి అవసరం? పెళ్ళి బాగా డబ్బులు ఖర్చు. కానీ అటువంటి సందర్భంలో మీరు ఆదుకుంటారు. అంటే ఎవరు పట్టించుకున్న సందర్భంలో ఇన్సూరెన్స్ వ్యవస్థ పట్టించుకుంటారు. వాళ్ళని పిలుచుకొస్తుంది, పాలసీ మళ్ళీ చేపించుది, ఇదంతా చేసి డబ్బులు వాళ్ళకి ఇస్తుంది. ఆ విలువ అనేది ఆ కుటుంబాలకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఎందుకంటే దానికి ప్రచారం ఉండదు. చేస్తారా? ఎవరు చేయరు. పాలసీ ఇచ్చిన ఎవరు ప్రచారం చేస్తారు? చనిపోయిన వ్యక్తికి. అటువంటివన్నీ ప్రచారం చేస్తే గ్రామాలలో కూడా మీకు ఏజెంట్లు దొరుకుతారు, పాలసీలు దొరుకుతాయి. ఎందుకంటే మనుషులకే కాదు, ఎందుకంటే 120 కోట్లు మనుషులకే కాదు, వస్తువుకి చేస్తారు, ఇంటికి చేస్తారు. ఎందుకంటే చాలా ఉంది మీకు బిజినెస్ కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా మీరు సేవ, చాలా సేవ. ఎంత సేవ అంటే అది ఆ తృప్తి, అంత తృప్తి ఉంటుంది. ఆ కుటుంబానికి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ తృప్తి వేరేగా ఉంటుంది. ఏజెంట్లు కూడా మేమంతా కూడా ఎల్ఐసి అంటే అంత గ్లామర్. ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఎల్ఐసిలో ఉద్యోగం కొట్టాలా, ఉద్యోగం చేయాలా. ఒకప్పుడు ఇంటర్మీడియట్ మార్కులతో ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎంట్రన్స్లు పెట్టి, ఇప్పుడు కూడా ఎంట్రన్స్ ఏదో అటువంటి మంచి వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఇంకా ఏజెంట్లు అయితే చాలామంది అందరికంటే వాళ్ళే మేలు. చాలామంది కొంత చెప్పినా కదా, ఏజెంట్ల నుంచి ఈర్చపడుతుంటారు. అంటే ఎల్ఐసిలో ఇంత డబ్బు ఉందా అంటే ఏజెంట్ అంటే చేసుకునేంత వాళ్ళు కష్టపడతారు, వస్తుంది, తప్పేం లేదు. ఎంత కష్టపడితే అంత దానికి సంబంధించిన సదుపాయాలు వస్తాయి.
అందువల్ల ఏజెంట్లకు కూడా మంచి భవిష్యత్తు ఉంది, పాలసీదారులకు మంచి భవిష్యత్తు ఉంది, డెవలప్మెంట్ ఆఫీసర్లకు మంచి భవిష్యత్తు ఉంది, వ్యవస్థకు మంచి భవిష్యత్తు ఉంది, పౌరులంతా కూడా ఇన్సూరెన్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా మంచి భవిష్యత్తు కలగజేసే సంస్థలో మీరు ఉన్నారు కాబట్టి ఇటువంటి సంస్థలో మీరంతా పనిచేసినందుకు మళ్ళీ రాబోయే తరం ఇంకా బాగా పనిచేస్తారని చెప్తూ ఈ సంస్థకు నన్ను పిలిచినందుకు మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు. తెలిసిన వాళ్ళతో కూడా చెప్పించు పాలసీలో చేసేది కాదు. చాలా కథలో ఉన్న రోజు ఈ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి ఈ భారతీయ జీవిత సంస్థ యొక్క 69వ వారోత్సవాలకు సందర్భంగా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు, ఈ సమావేశానికి కళను ముందాతాన్ని తీసుకొచ్చినటువంటి మన డిఎస్పీ సార్ గారికి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా అందరికీ స్వీటు కారా వస్తుంది, తప్పకుండా తీసుకొని మీరు